హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ విలేజ్ న్యాచురల్ వ్లాగ్స్. అబ్బా మళ్ళీ ఏదో చూపిస్తారా అనుకుంటున్నారా? ఏదో ఒకటి చూపించాలి కదా, మన డ్యూటీ అదే. ఓకే చూడండి, మొత్తానికైతే బస్సు ఇప్పుడే వెళ్ళింది. దాని పక్కనే గ్రామ పంచాయతీ కూడా ఉంది. చూడండి గ్రామ పంచాయతీ పక్కన ఏముంటుంది, గ్రామ పంచాయతీ పక్కన హనుమాన్ దేవాలయం ఉంది మా ఊర్లో కెల్లేడు గ్రామంలో. ఈ కెల్లేడు గ్రామంకి వచ్చి ఒక్కసారి అయితే మీరైతే దర్శనం చేసుకోండి. మీ కోరికలు, మనసులో ఏం కోరికలు కోరుకుంటారో 100% నెరవేరుస్తాడు. అంత పవర్ఫుల్ దేవుడు మా హనుమాన్ దేవుడు. సరే కానీ ఏంది సంగతి అంటే, ఏం సంగతి లేదండి, ఒక సెలబ్రిటీని చూపించబోతున్నాం మీకు ఇప్పుడు. ఆ సెలబ్రిటీని చూస్తే మాత్రం మీరైతే నిజంగా హవాక్ అవుతారు. నిజంగా అంటే నిజంగా హవాక్ అవుతారు. అది ఎవరంటే రెజీనా 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 రెజీనా. చూడండి ఎంత క్యూట్గా ఉందో, సూపర్ ఉంది కదా. అబ్బా రెజీనా నిజమా? అసలు అబద్ధం అనుకుంటున్నాను నేనైతే, అనుకుంటాను చాలామంది. నిజంగానే అండి, రెజీనానే మా ఊరికి వచ్చింది. రెజీనా ఒక అవగాహన సందేశం కోసం వచ్చింది. చాలా క్యూట్గా, అందంగా, సూపర్గా ఉంది కదా. నిజంగా సూపర్గా ఉంది. ఇంతవరకు అయితే చాలామంది హీరోయిన్ చూసిన నేను, బట్ ఏంటంటే ఇంత దగ్గర నుంచి వెళ్ళి ఏ హీరోయిన్ని మాత్రం చూడలేదు. ఫస్ట్ టైం ఇంత దగ్గర నుంచి చూసిన నేను. ఓకేనా, చాలా క్యూట్గా, అందంగా ఉంది. అవగాహన సదస్సుకు వచ్చిన వాళ్ళందరూ రెజీనానే చూసిర్రు. ఎందుకంటే సెలబ్రిటీ కదా, అందంగా ఉంది కదా, ఎవరైనా అదే చూస్తారు. ఆమె ఏం సారీ కట్టుకుంది, ఏం హెయిర్స్ ఎంత మంచిగా ఉన్నాయి, చెప్పులు ఎంత మంచిగా ఉంది, అబ్బా ఎంత సూపర్ ఉంది, హీరోయిన్ అంటే ఇట్లా ఉంటుందా అని చాలామంది గుసగుసలు పెట్టుకున్నారు అక్కడ, నేను చూసిన. బట్ సరే కానీ అసలు ఎందుకు వచ్చింది అంటే అదేనండి, ఒక అవగాహన సందస్సు కోసం వచ్చింది. ఏం అవగాహన సందస్సు? అదే మంచినీటి కార్యక్రమం నుంచి వచ్చింది. రూరల్ డెవలప్మెంట్ అవగాహన కోసం. ఎలాంటి వాటర్ తాగాలి, ఎలాంటి వాటర్ తాగద్దు, వాటర్ అసలు ఎట్లా వస్తాయి, ఎట్లా పోతాయి, ఎట్లుంటాయి అనే ఒక అవగాహన సదస్సు కోసం, మహిళా నాయకత్వ లక్షణాల కోసం సంబంధించింది. రూరల్ డెవలప్మెంట్ కోసం అవగాహన కోసం వచ్చింది. ఆ మేడంతో పాటు కొందరు కూడా వచ్చారు, వారు కూడా మాట్లాడారు. కానీ రెజీనా ఎప్పుడు మాట్లాడుతుంది అని చాలామంది విషయాలు. మొత్తానికైతే రెజీనా అయితే మాట్లాడింది, చాలా అందంగా క్యూట్గా మాట్లాడింది. తెలుగులోనే మాట్లాడింది, ఇంగ్లీష్లో కూడా మాట్లాడింది. ఆమెతో కొంతమంది వచ్చారు, వాళ్ళు కూడా ఈ అవగాహన సందర్శన గురించి మాట్లాడారు. మొత్తానికైతే రెజీనా మాట్లాడాలని చాలామంది చూశారు, కానీ లాస్ట్ టైంలో మాట్లాడింది. ఈ మహిళా సంఘ సభ్యులతో కూడా గేమ్ కూడా ఆడింది రెజీనా మేడం. చాలా క్యూట్గా, అందంగా, పింక్ కలర్ శారీలో సూపర్గా ఉంది కదా హీరోయిన్. అలానే ఉంటారు హీరోయిన్లు అంటే. ఓకేనా, ఇంకా ఏంటంటే ఈ గ్రామీణ మహిళా నాయకత్వ కార్యక్రమం మొత్తానికైతే రెజీనా వచ్చి సక్సెస్ అంటే సక్సెస్గా చేసింది. మళ్ళీ ఎప్పుడు వస్తుందో అని మేడం కోసం నేనైతే వెయిటింగ్. ఓకేనా, ప్రతి ఒక్కరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.